హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకు వారం వరకు నిల్వ ఉండే టమాటో పచ్చడి చాలా ఈజీ మెథడ్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ పచ్చడి మనకు దోశ, ఇడ్లీ, చపాతీ, రైస్, సంగటి దేనిలోకైనా చాలా మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం నేను ఒక 8 టమాటోలు తీసుకుంటున్నాను. ఆనియన్ ఎక్కువ వేసుకోకూడదు. ఆనియన్ ఎక్కువ వేసుకుంటే కొంచెం స్వీట్నెస్గా అయిపోతుంది. అందుకని నేను 8 టమాటోలకి 2 ఆనియన్ తీసుకుంటున్నాను, మీడియం సైజు. దాంతోపాటు కారానికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి. ముందుగా వీటన్నిటిని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం పోపు అంతా ఏం అవసరం లేదు. ముందుగా మనం వీటిని వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి సిమ్లోనే పెట్టి వేయించుకోవాల్సి ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు వేగితే సరిపోతుంది. ఒకసారి అలా కలిపేసుకొని మనం ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసేసుకుందాం. టమాటోస్ అంతా కూడా మనకి సిమ్లోనే బాగా ఉడకాల్సి ఉంటుంది. మూత పెట్టేసుకొని 1 నిమిషం తర్వాత కొద్దిగా ఆవిరి పట్టిన తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు వేసుకుందాము. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాతనే మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఇలా మూత పెట్టి తీసి మళ్ళీ కలుపుతూ ఉండడం వల్ల ఈ టమాటోస్ అన్నీ కూడా బాగా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఎప్పుడు వేసుకోవాలంటే టమాటోస్ ఒక సగం ఉడికినప్పుడు వేసుకోవాలి. మనం సిమ్లోనే పెట్టి ఆయిల్లోనే వేయిస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం ఏం స్మాష్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా కూడా బాగా బాయిల్ అయిపోతుంది. మనం ఇది బాగా బాయిల్ అయిందని తెలియాలంటే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైన ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం పక్కకు దించేసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసి, ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందాం. మీరు ఈ పేస్ట్ని, ఈ పచ్చడిని అలాగే కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీకు అవసరమైనప్పుడు పోపు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వాడేస్తున్నాను కాబట్టి నేను మీకు వీడియోలో పోపు వేసి చూపిస్తున్నాను. పోపు వేసుకున్న తర్వాత ఈ పచ్చడి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ రెడీ. ఈ పచ్చడి వారం వరకు నిల్వ ఉంటుంది కదా, మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.